అదేవిధంగా ఎన్వి సుభాష్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా మురళీధర్ గౌడ్ గారు బీజేపీ, అదేవిధంగా మీడియా కమిటీ మెంబర్ మౌనిక గారు విలేకరులు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కిషన్ రెడ్డి గారికి కోరుచున్నారు. పర్మిషన్ ఇచ్చిన మిత్రులందరికీ నమస్కారం. మరొకసారి అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. రేపు నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి గిరిజనుల సంక్షేమం కోసము ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసము అనేక రకాల కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా ప్రాధాన్యత ఇచ్చి చేపడుతున్న విషయం అందరికీ తెలుసు. నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వము గత 2014 నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. గిరిజనులు, అందులో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి రాష్ట్రపతిగా ఒక దళిత బిడ్డను, రెండోసారి రాష్ట్రపతిగా అవకాశం వచ్చినప్పుడు ఒక ఆదివాసీ మహిళా బిడ్డను మరి దేశానికి రాష్ట్రపతి చేసేటువంటి అవకాశం రావడం ఏదైతున్నదో నిజంగా గిరిజన సమాజానికి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతకు, గౌరవానికి అద్దం పడతా ఉంది. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గిరిజనుల సంక్షేమం కోసం హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈరోజు మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా గత సంవత్సరము 2023లో వివిధ మంత్రిత్వ శాఖలు వివిధ పథకాల ద్వారా 1,17,943 కోట్లు గిరిజనుల సంక్షేమం కోసం ఈ యొక్క సంవత్సరంలో భారత ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఇది కాకుండా ఇంకా అనేక ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రధానమంత్రి గారు ఒక ప్రత్యేక కార్యక్రమం గత నవంబర్ 15వ తేదీన ప్రకటించారు. జార్ఖండ్లోని భగవాన్ బిర్సా ముండా పుట్టిన స్థలమైన ప్రాంతం నుంచి ప్రధానమంత్రి గారు ఒక పథకాన్ని ప్రకటించడం జరిగింది. ప్రధానమంత్రి ఆదివాసీ న్యాయ అభియాన్ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో ఈరోజు అనేక మార్పులు తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇందులో ప్రధానమంత్రి ఆదివాసీల అభివృద్ధి కార్యక్రమం, ప్రధానమంత్రి
ఆదివాసీల అభివృద్ధి కార్యక్రమం పేరుతో దీన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి కారణము దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంకా పూర్తిగా అనేకమైనటువంటి గిరిజన తెగలు కొన్ని కనుమరుగైపోయాయి. వాళ్ళకు సంబంధించి మౌలిక వసతులు కానీ ప్రాథమిక హక్కులు కానీ లేని కారణంగా స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయి. కాబట్టి ఈరోజు మరి ఏదైతే వర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటామో ఆ యొక్క ట్రైబల్ గ్రూప్స్ ను ఈరోజు కేంద్ర ప్రభుత్వము గుర్తించి వాటిని చేయూతనందించి వారి హక్కులను పునరుద్ధరించి వాళ్లకు మౌలిక వసతులు కల్పించేటువంటి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రేపు నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తారు. అందులో 75 బలహీన గిరిజన ఆదివాసీ ట్రైబల్స్ ను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఆన్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద కేంద్ర ప్రభుత్వము మరి ఈ యొక్క నవంబర్లో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క 75 ట్రైబ్స్ అభివృద్ధి చేయడం కోసం ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపకల్పన చేసి మరి 24,104 కోట్లు ప్రత్యేక నిధులను ఈ యొక్క ఆదివాసీ ఈ 75 ట్రైబ్స్ కోసము కేంద్ర ప్రభుత్వము నవంబర్లో జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ కార్యాచరణ రేపటి నుంచి ప్రధానమంత్రి ఆదివాసీ అభివృద్ధి కార్యక్రమం కింద రేపటి నుంచి ఇది కార్యాచరణకు రాబోతుంది. ఇందులో 9 మినిస్ట్రీస్ కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఒక పైలట్ మినిస్ట్రీగా ట్రైబల్ మినిస్ట్రీ ఉన్నప్పటికీ కూడా ఇందులో 9 మినిస్ట్రీస్ ను ప్రధానమంత్రి గారు భాగస్వాములు చేశారు. 11 కీలక అంశాలు ట్రైబల్స్ ఈరోజు నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి 11 అంశాల మీద 9 మంత్రిత్వ శాఖలు గిరిజన మంత్రి నేతృత్వంలో ఈ యొక్క 75 గిరిజన తెగలకు సంబంధించి కార్యాచరణ రూపొందించడం జరిగింది. అందులో మినిస్ట్రీ నేతృత్వం వహిస్తుంది. దీంతో పాటు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, జలశక్తి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, స్కిల్ మినిస్ట్రీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా కమ్యూనికేషన్స్ లాంటి ఈ శాఖలన్నింటిని కూడా ప్రధానమంత్రి గారి నేతృత్వంలో సమన్వయం చేస్తూ ఈ 75 గిరిజన తెగలు ఏవైతే నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి గిరిజన తెగలున్నాయో వాటిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందులో 18 రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి తెగలున్నాయి. అవి ఆల్మోస్ట్ ఆ యొక్క గిరిజన గ్రామాలు, ఆదివాసీ గ్రామాలు లెక్క తీస్తే 22,000 గ్రామాల్లో మరి ఈ యొక్క ట్రైబల్స్ దేశమంతా కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా జనాభా లెక్క తీస్తే 39 లక్షలు. 75 గిరిజన తెగలు, 18 రాష్ట్రాలు, 22,000 గ్రామాలు, 39 లక్షల ఆదివాసీ గిరిజన బిడ్డలుగా మరి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అంచనా వేసినప్పుడు వచ్చినటువంటి లెక్క ఇది. ఈ యొక్క తెగలన్నీ కూడా నేను చెప్పినట్టు ఒక గ్రామంలోనో ఒక గుట్ట మీదనో కాకుండా ఆయా గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో విడివిడిగా అక్కడో 10 మంది ఇక్కడో 10 మంది చొప్పున నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని కారణంగానే 75 సంవత్సరాలుగా వారికి ఏ రకమైనటువంటి ఒక ఎలక్ట్రిసిటీ కానీ, ఒక రోడ్డు కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక హౌస్ కానీ ఏది కూడా
నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి గిరిజన బిడ్డలు వీళ్ళు. ఆదివాసీ ఈ యొక్క గిరిజన బిడ్డల అభివృద్ధి కోసము మరి గిరిజన గ్రామాలను గుర్తించాం. ఇప్పుడు ఈ యొక్క 22,000 గ్రామాలలో రోడ్లు, టెలికాం కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ, విధంగా ఇల్లు కట్టించడం, అయినాక స్వచ్ఛమైనటువంటి రక్షిత మంచినీటి పథకంలో భాగంగా ట్యాప్ వాటరు, శానిటేషను, అదేవిధంగా స్కూల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అదేవిధంగా అంగన్వాడీలు ఏర్పాటు చేసి పౌష్టికాహారం మీద, ఎందుకంటే చాలా మంది గిరిజనుల్లో రక్తహీనత ఉంటుంది, అందుకే ఆ యావరేజ్ లైఫ్ కూడా తక్కువ ఉంటుంది వాళ్ళం. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహారము లాంటి సుస్థిరమైనటువంటి ఒక స్టేబుల్ ఫెసిలిటీస్ అలా కల్పించాలనేది ఈరోజు భారత ప్రభుత్వము మరొక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం, మరి ఒక బాధ్యతతో కూడినటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సుమారు దేశవ్యాప్తంగా చూసినట్లయితే 454 మండలాలు వచ్చినాయి. అంటే బ్లాక్స్ అంటాం, మన దగ్గర మండలాలు అంటే దేశంలో బ్లాక్స్ అంటాం. 454 బ్లాక్స్లలో వీళ్ళందరూ డివైడ్ అయి ఉన్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలన్నింటితోటి గత నవంబర్ నుంచి ఏదైతే కేబినెట్ అప్రూవల్ అయిన తర్వాత డిసెంబర్ నెలంతా కూడా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీని హిందీలో ప్రధానమంత్రి జన్మన్ స్కీమ్ అంటాం, జన్మన్ పథకం. ఇందులో ఫస్ట్ ఫేజ్ లో కేంద్ర ప్రభుత్వము మరి 100 జిల్లాలలో అమలు చేస్తా ఉన్నాం. ఈ యొక్క 100 జిల్లాలలో రేపటి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నాం. సంతోషం ఏంటంటే ఏదైతే నవంబర్ 15 కేబినెట్ అప్రూవ్ అయిందో నవంబర్ 17 నుంచి అంటే ఈ రోజు వరకు అంటే 45 రోజులు, ఈ 45 రోజుల్లోనే వీళ్ళకి సంబంధించినటువంటి అనేక మరి బెనిఫిషరీస్ ను భారత ప్రభుత్వం గుర్తించింది. ఇది చాలా 75 సంవత్సరాలుగా జరగనటువంటి పని. ఈ 45 రోజుల్లోనే బెనిఫిషరీస్ ను కొంత మేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందులో మరి 100 జిల్లాలలో ఇప్పటికే 1,00,000 ఇళ్లు మంజూరు చేశాం. రేపు ఆ 1,00,000 ఇళ్లకు సంబంధించినటువంటి హక్కు పత్రాలు గిరిజనులకు ఇస్తారు. ఈ లాస్ట్ 45 డేస్ లోనే 1,00,000 ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులను గుర్తించాము. వాళ్లకు రేపు సంబంధించి హక్కు పత్రాలు ఇచ్చి ఆ యొక్క ఇళ్ల నిర్మాణం కూడా రేపటి నుంచి ప్రధానమంత్రి గారి ఫౌండేషన్ ద్వారా ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా ఆ యొక్క తండాలకు ఇప్పటికే 1,000 కిలోమీటర్ల రోడ్డు వేయాలని చెప్పి కూడా మేము దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకొని దానికి సంబంధించి బడ్జెట్ కూడా మంజూరు చేశాము. ఆ యొక్క రోడ్ల పని కూడా రేపటి నుంచి 1000 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్ లో రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా సుమారు 20,000 ఇళ్లకు 27,000 హౌసెస్ కు ట్యాప్ వాటర్ కూడా రేపు మరి ప్రారంభించబోతున్నామని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా 100 మొబైల్ మెడికల్ యూనిట్స్ రేపటి నుంచి పనులు ప్రారంభిస్తే ఈ 45 రోజుల్లోనే సాధించినటువంటివి ఇవన్నీ సక్సెస్ అనమాట. అన్ని ఐడెంటిఫై చేశాము. 100 మొబైల్ మెడికల్ యూనిట్స్ కూడా రేపటి నుంచి మరి వాళ్ళను అసైన్మెంట్ చేస్తే రేపటి నుంచి తిరగనున్నారు. అదేవిధంగా 100 హాస్టళ్లు కూడా నిర్మించబోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా 100 హాస్టల్కి సంబంధించి యాక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి 200 మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ కట్టాలి ట్రైబల్స్ కోసం. వాళ్ళు హెల్త్ కు కానీ ఎడ్యుకేషన్ కానీ స్కిల్ సెంటర్స్ కానీ ఇతరత్ర ఉన్నప్పుడు కూడా ఒక 200 మల్టీపర్పస్ సెంటర్స్ కూడా నిర్మించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సుదూర ప్రాంతాలైనటువంటి 17 గ్రామాలకు రేపు ఎలక్ట్రిసిటీ ఇవ్వబోతున్నాం. 75 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఎలక్ట్రిసిటీ లైటు
మరి 17 గ్రామాలలో రేపు వెలగబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను బల్బులు ఇళ్లలో. అదేవిధంగా 300 కొత్త అంగన్వాడీలు ప్రారంభమవుతాయి. రేపు 300 కొత్త అంగన్వాడీలకు సంబంధించి కూడా ఫౌండేషన్ స్టోన్స్ ఉంటాయి. అదేవిధంగా 72,000 ఆధార్ కార్డులు, ఇంతవరకు వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు. లాస్ట్ 45 ఇయర్స్ మేము చేసినటువంటి తీసుకున్న నిర్ణయం కారణంగా మరి 72,000 ఆధార్ కార్డులు రేపు వాళ్ళకి అందిస్తాం. అదేవిధంగా సుమారు 83,000 ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా, హెల్త్ కార్డ్స్ కూడా రేపు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ఎందుకంటే ట్రైబల్స్ కు ల్యాండ్ సొంత భూములు తక్కువగా ఉంటాయి, పట్టాలు ఉండవు. అయినప్పుడు కూడా గుర్తించి సుమారు 26,000 పైచీలకు మరి కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే సంవత్సరానికి 6,000 రూపాయల కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందో వాళ్లకు రేపు కేంద్ర ప్రభుత్వము 26,628 మందికి ఈ యొక్క సంవత్సరానికి 6,000 ఇచ్చేటువంటి ఒక అలాట్మెంట్ లెటర్ కూడా రేపు ప్రధానమంత్రి గారు అందించబోతా ఉన్నారు. అదేవిధంగా బ్యాంకులకు సంబంధించి ఆదివాసీలకు రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా రేపు మరి కొంత మేరకు గుర్తించాము. సుమారు 19,479 19,479 కిసాన్ క్రెడిట్ కార్డులు కూడా గుర్తించాము. రేపు వాటిని కూడా మంజూరు చేయబోతున్నామని మనం చేస్తున్నాను. అదేవిధంగా 10,000 భూములకు ఆదివాసీ హక్కు చట్టం సంబంధించినటువంటి లీజులను కూడా రేపు అందించబోతున్నామని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ట్రైబల్ సర్టిఫికెట్స్ కూడా లేవు. ఫండమెంటల్ గా కాన్స్టిట్యూషన్ ప్రకారము ట్రైబల్స్ కు వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ రకంగా ఈ రోజు వరకు కూడా 75 సంవత్సరాలుగా మెజార్టీ ట్రైబల్స్ కు క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా లేవు. అందుకే ఆ విషయంలో కూడా కొంత ముందుకెళ్లి రేపు ఒక్కరోజే 49,916 క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా రేపు ఇవ్వబోతా ఉన్నాం దేశవ్యాప్తంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా రేషన్ కార్డ్స్ కూడా ఫస్ట్ టైం 31,370 రేషన్ కార్డ్స్లకు సంబంధించి కూడా రేపు పూర్తయిపోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇంత తక్కువ సమయంలో 45 రోజులుగా ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ కానీ కేబినెట్ మినిస్టర్లో తీసుకున్న నిర్ణయం ప్రకారము ఈరోజు మరి తెగల సంక్షేమం కోసం వారికి ఒక సంపూర్ణమైనటువంటి సాధికారత కల్పించేటువంటి విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి రేపు శ్రీకారం చుట్టబోతున్నాం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మరి అందులో తెలంగాణలో 468 గ్రామాలు ఉన్నాయి. ఇందులో ఈ యొక్క గ్రామాలు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్ సంబంధించి కోలం ఆదివాసీ తెగలు. వాళ్ళ కులం పేరు ఆదివాసీలైనా అందులో మళ్ళీ అనేక తెగలు ఉంటాయి. ఆ తెగ పేరు కోలం తెగ. ఆ 2 జిల్లాలో ఉన్నారు. అదేవిధంగా నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి ఈ 3 జిల్లాలకు సంబంధించి చెంచు తెగలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా వాళ్ళ గ్రామాలను కూడా ఐడెంటిఫై చేశాం. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తము 55,000 మంది అయితే ఈ యొక్క తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో అందులో ఒక ఆదిలాబాద్ లోని 25,335 మంది కోలం తెగల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆదిలాబాద్ లో ఎక్కువ మంది, ఆదిలాబాద్ జిల్లాలో 50% ఆల్మోస్ట్ ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ యొక్క ఆదివాసీలు నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి వనరబుల్ ట్రైబల్స్ ఉన్నారు. వాళ్లకు ఈ యొక్క రేపు ప్రారంభించేటువంటి కార్యక్రమం మరి వాళ్ళకు ఒక కొత్త జీవితం ప్రారంభం కాబోతుంది. ఇది సభ్య సమాజం అంతా కూడా మనం అందరం కూడా ఇది సంతోషపడాల్సినటువంటి విషయం. ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని మౌలిక హక్కులు, ఇది వెల్ఫేర్ కూడా అన్నాను, ఇది ఫండమెంటల్ రైట్ వాళ్ళకి ఇవ్వాల్సింది. మనమందరం కూడా ఫెయిల్ అయ్యాము.
మరి ఈరోజు ప్రధానమంత్రి గారు దూరదృష్టితో ప్రత్యేకంగా ఆయననే దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వారే దీనికి శ్రీకారం చుట్టడం ద్వారా ఈ రకంగా ఇన్ని సంవత్సరాల నిర్లక్ష్యానికి ఏదైతే వాళ్ళు గురికాబడ్డారో రేపటి నుంచి ఆ నిర్లక్ష్యానికి బదులు ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ఫండమెంటల్ రైట్ ను ఫుల్ఫిల్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ రేపటి నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది. అది చాలా సంతోషకరమైనటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము గిరిజన సంక్షేమం కోసం అనేక రకాల కార్యక్రమాలు మరి చేపట్టడం జరిగింది. గిరిజనలో ఉన్నటువంటి అనీమియా కారణంగా గిరిజనలో రక్తహీనత ఉంటుంది. దానిపైన కూడా ఒక స్పెషల్ జనరల్ ట్రైబ్స్ కు, అది బంజారా కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆల్మోస్ట్ 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు ఏకలవ్య మోడల్ స్కూల్స్ మరి ఏర్పాటు చేశాము. దానికి సంబంధించి కూడా మరి రేపు నిర్ణయం తీసుకోబోతుంది. ఒక 10,391 కొత్త పోస్టులు క్రియేట్ చేయబోతున్నాం దేశవ్యాప్తంగా. అవి కూడా మరి యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క ఖాళీలన్నింటి కూడా భర్తీ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా రికార్డ్ స్థాయిలో లాస్ట్ ఇయర్ అంటే 2022లో 2023లో ఏదో ఆర్థిక సంవత్సరం ఉంటుందో అందులో 32 లక్షలకు పైగా గిరిజన విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇచ్చాము, నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇచ్చాము. ఆ రకంగా 5 రకాల స్కాలర్షిప్స్ 32 లక్షల మందికి ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అదే కాకుండా ఈ యొక్క ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ స్కూల్స్ ను వాటిని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ గా ఒక మోడర్న్ పద్ధతిలో డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. వీటన్నిటి స్వయంగా ప్రైమ్ మినిస్టర్ స్వయంగా ప్రారంభించడం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్వయంగా ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రానికి వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభించడం అనేటువంటిది వాళ్ళకి ఇచ్చేటువంటి మరి గౌరవాన్ని కావచ్చు, మన యొక్క బాధ్యత కావచ్చు గుర్తెరిగి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అదేవిధంగా చదువు పూర్తయినటువంటి గిరిజన విద్యార్థుల కోసము గిరిజన తండాల్లో కానీ లేక ఆదివాసీ ప్రాంతాల్లో కానీ కౌశల్ మహోత్సవ్ పేరుతో వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం చేపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. మీకు తెలుసు, మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ గారు విధిగా వారు బయటికి చెప్పకుండా కూడా ఏదో ఒక గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి గురించి లేక మరి సమాజంలో సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తుల గురించి ప్రోత్సహించేటువంటి ప్రయత్నము తప్పకుండా మన్ కీ బాత్లో చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. అదేవిధంగా మొదటిసారిగా గిరిజనుల సంబంధించినటువంటి గౌరవించుకున్నటువంటి దినం ఇంతవరకు లేదు. ఇటీవల నరేంద్ర మోడీ గారు భగవాన్ బిర్సా ముండా ఏదైతే స్వతంత్ర సమరయోధుడులో బ్రిటిషులకు వ్యతిరేకంగా పోరాడి ఒక భగవంతుడుగా దేవుడుగా గిరిజన బిడ్డలు కొలుస్తారు, ఆదివాసీ బిడ్డలు. అటువంటి వ్యక్తి అయినటువంటి భగవాన్ బిర్సా ముండాను జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబర్ 15న మరి దేశవ్యాప్తంగా బిర్సా ముండా జయంతిని ఆదివాసీ అది గిరిజనుల ట్రైబల్ డేగా కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆల్మోస్ట్ 1.8 crores సంబంధించినటువంటి మరి 23 లక్షల ఎకరాల భూమి గిరిజనులకు హక్కు పత్రాలు కూడా భారత ప్రభుత్వము అందించిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. మన తెలంగాణలో కూడా గిరిజన సమాజ అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నాం. అందులో ములుగులో మీకు తెలుసు మరి సెంట్రల్ యూనివర్సిటీ నేషనల్ ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ మరి ప్రారంభిస్తున్న విషయం మీకు తెలుసు. ప్రధానమంత్రి గారు స్వయంగా మహబూబ్ నగర్ లో 900 కోట్లతో ఆ యొక్క యూనివర్సిటీ మన తెలంగాణకు ప్రకటించిన విషయం మనం చేస్తా ఉన్నాను.
ఈ సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటించడమే కాదు, ఆ సెంట్రల్ యూనివర్సిటీ పేరు కూడా మరి గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం కూడా నామకరణం చేసిన విషయాన్ని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. గిరిజన సంస్కృతికి, తెలంగాణ సాంప్రదాయాలకు కూడా నరేంద్ర మోడీ గారు పెద్దపీట వేస్తా ఉన్నారు. ఈ యూనివర్సిటీ నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇది ఫుల్ పెడ్జెడ్ గా ప్రారంభమైపోయిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ట్రైబల్ యూత్, ట్రైబల్ స్టూడెంట్ కు ఎన్నో రకాలుగా ఇది మేలు కలిగిస్తుంది యూనివర్సిటీ. మేము ఈ సంవత్సరమే బయట ఇంకా బిల్డింగ్ కట్టాలంటే టైం పడుతుంది కాబట్టి తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా ప్రధానమంత్రి గారు చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. అది ఈ సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని, అవసరమైతే రెంటెడ్ బిల్డింగ్ లో తీసుకొని ప్రారంభించాలనే విషయాన్ని కూడా ప్రధానమంత్రికి చెప్పాలని ఆలోచన చేస్తా ఉన్నాను. ఇది కాకుండా ఈరోజు ఏకలవ్య మోడల్ స్కూల్స్ అనేక పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు హైదరాబాద్ లో ఒక ట్రైబల్ మ్యూజియం 2018లో మంజూరు చేశాం. 2018లో కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు ట్రైబల్ మ్యూజియం కోసం మంజూరు చేస్తే దురదృష్టం ఏంటంటే మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము దానికి ల్యాండ్ కూడా ఇవ్వలేదు. చివరకు ఇక్కడ హ్యాబిట్స్ లోనే చాలా తక్కువ స్పేస్ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క వచ్చే వారంలోనే దానికి మరి శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం కూడా చేయబోతున్నాం ఆ గిరిజన మ్యూజియానికి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే సమయంలో ఆంధ్రాకి ఇచ్చాము. ఆంధ్రాకు సంబంధించి అల్లూరి సీతారామరాజు పేరు మీద ఆ మ్యూజియం ఆల్మోస్ట్ నిర్మాణం మరి చాలా వేగవంతంగా జరుగుతుంది. తెలంగాణ రామ్జీ గోండు కొమరం భీం పేరు మీద పెట్టినటువంటి మ్యూజియం ఇంతవరకు భూమి పూజ కూడా జరుపుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు గిరిజనుల పట్ల ఏమాత్రం ప్రేమ లేని కారణంగా ఆ మ్యూజియం 2018 నుంచి ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. అదే కాకుండా మరి మన తెలంగాణలో ఈరోజు గిరిజనులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో అది భూపాలపల్లి, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఈ 3 జిల్లాలకు సంబంధించి అత్యంత వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి వీటిని ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ గా తెలంగాణలో ఈ 3 జిల్లాలను భూపాలపల్లి, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఈ 3 జిల్లాలను ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ కింద మరి హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ లో అక్కడ ఏ గ్రామంలో స్కూల్ లేకపోతే స్కూల్ కట్టడం, ఎక్కడెక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావాలో అక్కడ కట్టడము, సాచురేషన్ పాయింట్స్ లో వెల్ఫేర్ యాక్టివిటీ పూర్తి స్థాయిలో జరగాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 37 కోట్ల రూపాయలు ఈ 3 జిల్లాలలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు చేసిందనే విషయాన్ని మనం చేస్తున్నాను. ఇది కాకుండా మా టూరిజం మినిస్ట్రీ ద్వారా కూడా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వము ములుగు, లక్కవరం, మేడవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, భూగత జలపాతం వీటన్నిటిని కలుపుతూ ఒక ట్రైబల్ సర్క్యూట్ పేరుతో మరి అక్కడ మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ట్రైబల్స్ కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, ఆ ప్రాంతాలను, ఆ టూరిజం ప్రాంతాలను చూడడం కోసం వచ్చేటువంటి వాళ్ళ కోసం మరి అమ్యూనిటీస్ కల్పించేటువంటి కార్యక్రమం కోసం మరి అన్ని రకాలుగా టూరిజం మినిస్ట్రీ నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 90% పనులు కూడా పూర్తయిపోయాయి. కాటేజెస్ కానీ ఇతరత్ర కానీ అవి ఆల్రెడీ ఈరోజు అమలు జరుగుతా ఉన్నాయని చేస్తాను. ఇది కాకుండా సోమశిల అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి సోమశిల, సింగోటం, అక్క మహాదేవి, ఈగలపెంట, పరహాబాద్, ఉమామహేశ్వరం, మల్లెల తీర్థం వీటన్నిటిని కలిపి ట్రైబల్ ఎకో సర్క్యూట్ పేరు మీద 92 కోట్ల రూపాయలను టూరిజం మినిస్టర్ గారు మంజూరు చేసి అక్కడ టూరిజం అభివృద్ధి కోసం అనేక రకాల మరి పర్యాటకులకు సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు మరి కేంద్రంలో సుమారు
మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత 8 మంది ట్రైబల్ మినిస్టర్స్ ను నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అదే కాకుండా మరి ఇటీవలనే 2 ట్రైబల్స్ కు తెలంగాణ నుంచి నరేంద్ర మోడీ గారు మరి పద్మశ్రీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి సాకిని రామచంద్రయ్య గారు, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి దర్శనం మొగిలే గారికి ఈరోజు మరి ఈ యొక్క అవార్డ్స్ ఇటీవలనే ఇచ్చిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఆ రకంగా దేశవ్యాప్తంగా కూడా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము ఈ గిరిజన సంక్షేమం కోసం కృషి చేస్తా ఉంది. రేపు ప్రధానమంత్రి గారు వర్చువల్ గా ఈ యొక్క మొత్తం గిరిజనులు ఎక్కడైతే మేము కార్యక్రమం తీసుకుంటున్నాం అన్ని ప్రాంతాలలో అన్ని గ్రామాలలో మేము గిరిజనులను సంఘటితం చేసి ఆయా జిల్లాలలో జిల్లాకు ఒక కార్యక్రమం చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రేపు సుమారు మరి 18 రాష్ట్రాలలో 18 స్టేట్స్లలో వర్చువల్ గా జరిగేటువంటి కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి గారు మాట్లాడబోతా ఉన్నారు. నేను స్వయంగా ఈ యొక్క వికారాబాద్ లో జరిగేటువంటి కార్యక్రమంలో చెంచుల గ్రామాల్లో నేను స్వయంగా పాల్గొనబోతున్నాను. వికారాబాద్ లో చెంచు తెగలకు సంబంధించి ఆ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటాను. ఈ రకంగా ప్రధానమంత్రి గారు ముఖ్యమైనటువంటి అన్ని ఈ అన్నిటి జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో రేపు పాల్గొంటారు. ప్రైమ్ మినిస్టర్ రేపు 12 గంటలకు ఈ కార్యక్రమం ద్వారా ఈ యొక్క మరి ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమాన్ని స్వయంగా రేపు మరి ప్రారంభించబోతున్నారు. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆదివాసీల యొక్క జీవితాలలో కొత్త వెలుగు నింపేటువంటి కార్యక్రమము 75 సంవత్సరాలైనా సరే ఒక స్టాచ్యుయేషన్ మూడ్ లో మరి పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో స్వయంగా పిఎంఓ ఆఫీస్ మానిటరింగ్ చేస్తూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఏదైతున్నదో చాలా సంతోషకరమైనటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ ఏకాత్మ మానవవాదం ఏదైతే ఉన్నదో ఆ యొక్క సిద్ధాంతంలో సమాజంలో ఎవరైతే ఇంకా నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి వ్యక్తులు ఉంటారో అందులో చివరి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్లకు మనం ముందు చేయూతను అందించాలనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో భాగంగానే నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి అన్ని వర్గాల అనేక రకాల ప్రజలు ఉంటారు. అందులో అత్యంత నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి స్వాతంత్రం తర్వాత కనీసము వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిసిటీ బల్బు కూడా చూడనటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ ఇళ్లలో రేపటి నుంచి మరి ఎలక్ట్రిసిటీ కల్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ వాళ్ళకి అనేక రకాలుగా హెల్త్ కి సంబంధించి కావచ్చు, రేషన్ కార్డు సంబంధించి కావచ్చు, హెల్త్ కార్డు సంబంధించి కావచ్చు, అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రేపటి నుంచి యుద్ధ ప్రాతిపాదిక మీద ఎన్నికలకు సంబంధం లేకుండా ఇది మరి ఈ కార్యక్రమాన్ని ఒక రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్ గా ఒక బాధ్యత గల ప్రధానమంత్రిగా మరి ఈ కార్యక్రమాన్ని రేపు ప్రారంభించబోతున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఇవన్నీ కూడా వాళ్ళ మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలే జవాబు చెప్తారు, మేమేం చెప్పం వాళ్ళం. ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు. ఈరోజు నేను మీ ఛానల్ ఇస్తేనే అడుగుతున్నాను, రోజుకి ఎంత సమయం ఇస్తున్నారు మీరు? మీ టీవీ ఛానల్స్ ఎంత సమయం రాముడి గురించి ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? ప్రజలు చూస్తున్నారు కాబట్టి. ఇది ఒక పార్టీయో ఒక వర్గమో కాదు, యావత్తు సమాజము. ఆ రకంగా భారతీయులందరూ కూడా ముస్లింలతో సహా అందరూ కూడా ఎదురు చూసి కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇది పార్టీ కార్యక్రమము కాదు. ఇది
ఎక్కువ భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా మరి దీనికోసం ఎదురు చూస్తున్నారు. అది ఈనాటి కార్యక్రమం, ఎన్నికల కోసం వచ్చిన కార్యక్రమం కాదు. ఇది 550 సంవత్సరాల పోరాటం. వేలాది మంది అమరవీరులు, వేలాది మంది బలిదానమైనటువంటి చరిత్ర. అనేక యుద్ధాలు జరిగాయి, అనేక మంది చనిపోయారు. అటువంటి పోరాటాల తర్వాత చివరకు ఈరోజు జరుగుతున్నటువంటి ఒక భవ్యమైనటువంటి కార్యక్రమం ఇది. ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత అతిపెద్ద ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ఇది. దీన్ని కూడా ఒక పార్టీతో లింక్ పెట్టడం. సోనియా గాంధీ గారు చానే కూర్చొని మురుగుతా ఇన్విటేషన్ ఇచ్చారు కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు చానే కూర్చొని సేవ చేయమను ఎవరుతున్నారు. కాబట్టి అట్లా మాట్లాడకూడదు. వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఏమీ సంబంధం లేదు. మేము ఒక రామభక్తుడిగా మా పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు. మేము రామ జన్మభూమి కోసం అఫీషియల్ గా పార్టీ తీర్మానం చేసి పోరాటం చేసాం. మా పార్టీ జెండా పట్టుకుని రామరథయాత్ర చేశాం. కాబట్టి మేము చేస్తున్నాం. మీరు అడుగుతానామా? మీకు కుహాన లౌకికవాదులు, మీరు సూడో సెక్యులరిస్టులు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తారు. ఇది నాకు ఐడియా లేదు, తెలుసుకో. అందుకోసమే కదా గుర్తించి చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు తీసుకున్నాం కదా. దాంట్లో ఇప్పుడు ట్రైబల్స్ లో ఇన్ని సంవత్సరాల తర్వాత నేను చెప్పినటువంటి రేపు ఈ 45 రోజుల్లో ఇన్ని గుర్తించి రేపటి నుంచి వాటన్నిటిగా పని ప్రారంభించబోతున్నాం. అంగన్వాడీ స్కూల్స్ కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, కమ్యూనిటీ సెంటర్స్ కావచ్చు. ఈ 45 సంవత్సరాలు ఈ 45 రోజులు సర్వే చేశాము. ఇవి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఇది ఒక 24,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్ట్. ఇది ఒకటి చిన్నది కాదు. 24,000 పైన ఉన్నటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ ఈరోజు ట్రైబల్స్ కి డెడికేట్ చేస్తూ ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. దీని ద్వారా మీరు అన్నటువంటి అన్ని సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కారం చేయాలి. అన్ని సమస్యలు ఒకటేసారి కావు, తప్పకుండా ఇవన్నీ కూడా నువ్వు చెప్పినవన్నీ కూడా ఎక్కువ భాగం 99% రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశాలు. కానీ కేంద్ర ప్రభుత్వం లీడ్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఇది మన రెస్పాన్సిబిలిటీ, రాష్ట్రమైనా స్టేట్ అయినా ఎంటైర్ సొసైటీ యాజ్ అ హోల్ సొసైటీ, ఇటు సివిలియన్స్ కూడా మనం అందరం కూడా ఇది రెస్పాన్సిబిలిటీ, దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత. ఇది పార్టీ ప్రభుత్వం కూడా అంటలేదు. అందరం కలిసి వాళ్ళకి ఈరోజు కనీస హక్కులు కల్పించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ ప్రయత్నంలోనే మొదటి అడిగింది. మీరు అడగాల వాళ్ళని, ఇప్పుడే గారు వచ్చిన వాళ్ళు. మేమైతే ఇలే ఈరోజు ట్రైబల్ యూనివర్సిటీ ఆలస్యం కావడానికి కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే కారణం. ఎందుకంటే ల్యాండ్ ఒకరోజు ఆదిలాబాద్ అని, ఒక ములుగని, ములుగులో కూడా పూర్తి ల్యాండ్ ఇవ్వకపోవడం, కావాల్సిన ల్యాండ్ అనేక రకాలుగా ఆలస్యమైంది. ఇప్పుడు అవన్నీ అయిపోయినటువంటి చాప్టరు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఫైనల్ గా ల్యాండ్ ఇచ్చిన తర్వాత ప్రకటించింది. సుమారు 900 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈరోజు దానికి నామకరణం చేసింది. ఈరోజు నేను కూడా ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేయబోతున్నాను, ఈ ఎడ్యుకేషన్ ఇయర్ అన్నా ప్రారంభిస్తే అవకాశం ఉందా చూడాలని. ఎందుకంటే ఏదైనా రెంట్కి తీసుకుంటే స్టాఫ్ ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్ ఈ 3 నెలలు అవుతుందా కాదా చూసి ఒకవేళ అవుతే ఈ సంవత్సరమే చేయాలనేది నా కోరిక. కాకుండా కూడా ప్రధానమంత్రి గారు పూర్తిగా నిర్ణయం తీసుకొని తెలంగాణకు వచ్చి ప్రకటించాడు. దానికి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ అపాయింట్మెంట్ కాబోతున్నారు. పనులు కూడా ప్రారంభమవుతాయి. ఎక్కడ కాదని ఎవరన్నారు? దేశంలో ఎవరన్నారు కాదని? అక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రపతిని తీసుకొచ్చినా నేను 100 కోట్ల రూపాయలు మా టూరిజం మినిస్ట్రీ ద్వారా నేను మంత్రి అయిన తర్వాత 100 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్రపతి గారు తీసుకొచ్చి పూజ చేపిస్తున్నాను. నేను పూజ చేసింది ఆల్రెడీ, భూమి పూజ చేసిపోయింది. ఆ పనులన్నిటి కూడా అది మొదటిసారి కేంద్ర ప్రభుత్వం తరఫున డబ్బులు ఇచ్చినాం. స్వయంగా రాష్ట్రపతి గారు భద్రాచలం నువ్వు అడిగినటువంటి భద్రాచలం దగ్గరకు వచ్చి ఇప్పుడే మునగలేదు కదా, ఎందుకు శుభం కోరుకోండి మీరు. తప్పేముంది, చేసుకుని ఆయన ఇష్టం. ఆయన నువ్వెందుకు వద్దంటున్నావు? ఆయన నీకేం బాధ ఆయన చేస్తే?
ఇక్కడ ప్రధానమంత్రి చేయాలనుకుంటున్నారా? ఇక ఆమె ఇష్టం అది. ఇది ఈ దేశంలో అందరికీ ఈ రకంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేటువంటి హక్కు అధికారం ఉన్నది. మీరు ఎందుకు అడ్డుకుంటారు అంటారు నేను. మీరెవరు అసలు? మీరెవరు అడ్డుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? ఫండమెంటల్ రైట్ ఉంది. ఇప్పుడు బాత్రూమ్లలో కూర్చొని, బెడ్రూమ్లలో కూర్చొని, బాల్కనీలలో కూర్చొని, కార్లలో కూర్చొని, సెల్ ఫోన్లలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే సోషల్ మీడియా అధికారం కూడా వచ్చింది. ఇప్పుడు నడుస్తూ కూడా సోషల్ మీడియాలో పెట్టే అధికారం ఉంది. మీరెవరు అడ్డుకుంటారు అంటున్నా. అవును, భారత ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయానికి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహానికి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతికి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గానికి ప్రజలు గుర్తించి ఆ పార్టీని దగ్గర తీర్చలేరు. కాబట్టి అది వాళ్ళు ఏమనుకో అన్యాయం అనుకుంటున్నారు. వాళ్ళు ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఓడించారో, ఇటీవల మళ్ళీ ఓడించారో, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, అది అన్యాయం అనుకుంటున్నారు. కాబట్టి అలా అన్యాయం అనుకుంటే మేమేం చేయలేం. న్యాయయాత్ర, కాంగ్రెస్ న్యాయయాత్ర చేయాలా? తెప్పులన్నీ ప్రతి ఊరూర పోయి ముక్కు నేలకు రాసి గత 75 సంవత్సరాలుగా మా కుటుంబం చేసినటువంటి తప్పులకు క్షమా కోరుకుంటూ యాత్ర చేస్తున్నాడు. చేయని తప్పేముంది? భారత్ మాతా కీ జై.